హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఎంతో విలువైన సమాచారం తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో వీటిని తినడం ఎంత డేంజరో తెలుసా? రాత్రి 12 గంటలు ఖాళీ కడుపుతో ఉండటం అంటే మన శరీరం దాదాపు రాత్రంతా ఉపవాసం ఉన్నట్లే. తర్వాత రోజున రీఫ్రెషింగ్గా స్టార్ట్ చేయాలంటే మన జీవన క్రియలకు అవసరమైన శక్తి లభించాల్సిందే. అందుకే మనం రోజును ఏం మొదలు పెడుతున్నామనేది చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు ఖాళీ కడుపుతో తినకుండా ఉండటం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అవి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంటాయన్నారు. ఖాళీ కడుపు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణాశయంలోని సున్నితమైన పొరను చికాకు పరుస్తాయి. ప్రోటీను, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగిన సమతుల అల్పాహారం తిన్నప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. మనం రోజంతా ఫోకస్గా ఉండేందుకు ఉదయం అంత స్థిరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్లో ఈ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చు, మరికొన్ని తీసుకోకూడదట. అవేంటి, వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. మనం రోజు పొద్దున్నే ఆహారం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో తినవలసిన ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా గోరువెచ్చని నీటితో నిమ్మకాయ. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల మీ జీవక్రియను ప్రారంభించడానికి చక్కని మార్గం. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపడుతుంది. రెండోది ఓట్మీల్ ఫైబర్కు గొప్ప మూలం. ఉదయం అంతా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. 3. గ్రీకు పెరుగులో ప్రోటీన్, ప్రయోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకని మీరు గ్రీక్ పెరుగులో వేసుకొని పొద్దున్నే తిన్నట్లయితే మీ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. 4. గుడ్లు ప్రోటీన్తో పాటు మరెన్నో అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి కడుపు నిండడంతో పాటు పోషకాలను కూడా అల్పాహారంగా పనిచేస్తాయి. మనం గుడ్డుని పొద్దున్నే తినకూడదని కొంతమంది అంటారు. కాకపోతే గుడ్డు ఎంతో మంచిది. అల్పాహారం బదులు ఒక 3 కోడిగుడ్లు తిన్నట్లయితే మీకు ప్రోటీన్స్తో పాటు ఎంతో శక్తి ఉంటుంది. తర్వాత గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందిన గ్రీన్ టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లావు తగ్గాలనుకునేవారు ఈ గ్రీన్ టీని వాడుకోవడం ఎంతో మంచిది. బెర్రీలు క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు నిర్వహణకు గొప్ప ఎంపికగా చేస్తాయి. బాదం పప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్కు ఇది మంచిది. ఇవి ఖాళీ కడుపుతో సంతృప్తికరంగా చిరుతిండి చేస్తాయి. అయితే నైట్ నానబెట్టుకొని ఉదయం తిన్నట్లయితే ఇంకా ఎంతో పుష్కలంగా మనకి ఇది పనిచేస్తాయి. చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఫైబర్కు మంచి సోర్స్గా పనిచేస్తాయి. ఇవి మీ ఉదయం దినచర్యకు పోషకాలను జోడిస్తుంది. ఖాళీ కడుపుతో తినకూడనివి ఇప్పుడు చూద్దాం. మొదటగా కాఫీ. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కొంతమందికి అసౌకర్యం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది బెడ్ కాఫీ తాగడం చాలా అరుదుగా మనం వింటూ ఉంటాం. అలాంటి వారికి తొందరగా యాసిడిటీ పెరిగి చాలా గందరగోళంగా తయారవుతుంది వారి పొట్ట. తర్వాత కారంగా ఉండే ఆహారాలు కడుపు పొరను చికాకు పరుస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్ లేదా అజీర్ణానికి దారితీస్తుంది. కాబట్టి పొద్దున్నే ఖాళీ కడుపుతో ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తినకూడదు. సిట్రస్ పండ్లు యాసిడ్లను కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపులో చికాకు కలిగిస్తాయి. చికాకు అంటే మరేదో కాదు, కడుపు ఉబ్బరంగా మరియు చికాకు అంటే కడుపు విపరీతమైన తేన్పులు లాంటివి వస్తాయి. కార్బోనేట్ పానీయాలు ముఖ్యంగా ఖాళీ కడుపుతో తినేటప్పుడు గ్యాస్ ఉబ్బరం కలిగిస్తాయి. వీటి వల్ల
ప్రక్కన ఉండేవారు కూడా చికాకు కలుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. చక్కెర కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరుగుదలకు కారణమవుతాయి. దీనివలన రోజంతా తినే ఆహారంలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. కాబట్టి మనం పొద్దున్నే చాలా తక్కువ షుగర్ని తీసుకోవాలి. వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో జీర్ణం కావడం కడుపుకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వేడి చేసిన పదార్థాలను తక్కువ తినడం మంచిది. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా ప్రిజర్వేటివ్లు, సంకలనాలు, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపుకు కష్టంగా ఉంటాయి. 8. పాల ఉత్పత్తులు కొంతమందికి జీర్ణం కావడం కష్టం. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఇవి ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి మనం పొద్దున్నే ఏవి తినకూడదు, ఏవి తినాలని ఈ వీడియోలో తెలుసుకొని చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మా యొక్క కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?